అరుహులకొచ్చింది నెల్లు అయ్యింది దీపం అల్లల్లా నేరల్లా పల్లెల్లా అల్లల్లా నేరల్లా పల్లెల్లా అల్లల్లా నేరల్లా పల్లెల్లా హలో ఈనాటి ఆసరా పెన్షన్ల కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ శాసనసభ్యులు గారు నిర్వహించవలసిందిగా గౌరవ సర్పంచ్ గారిని కోరండి. ఈరోజు దరూరు గ్రామంలో ఆసరా పెన్షన్లు రెండవ విడత వచ్చిన వారికి కృతజ్ఞతలు చెబుతూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు అర్బన్ మండల్ దరూరు గ్రామంలో మొట్టమొదటిసారిగా ఇక్కడ మండలంలోనే దరూరు గ్రామంలో ప్రారంభించాలని చెప్పేసి ఇచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు నిరంతరం గతంలో దరూరు గ్రామంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏదో కొద్ది మాత్రమే వచ్చేది పెన్షన్లు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత పెన్షన్లు 542 పెన్షన్లు, కొత్త పెన్షన్లు 126 పెన్షన్లు, దాదాపు నెలకు దరూరు గ్రామానికి 13,89,000 పైననే ఒక దరూరు గ్రామానికి పెన్షన్ల రూపంలో వస్తున్నాయి. మరి రైతు బంధు పథకం చూసుకుంటే మరి రైతు పెట్టుబడి పెట్టాలి అని అంటే చాలా ఇబ్బందికరంగా ఉండే గతంలో. కానీ ఈరోజు పెట్టుబడి సాయం కింద 755 మంది రైతులుంటే ఈరోజు 2,55,00,000 రూపాయలు దరూరు గ్రామంలో ఉన్న రైతులకు నేరుగా ఖాతాల్లో పడ్డాయి. రైతు బీమా పథకం 3 లక్షలు, 3 చెక్కులు తలా 5 లక్షల రూపాయలు ఈరోజు వచ్చినాయి దరూరు గ్రామానికి అని అంటే అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఘనత. గతంలో ఎక్కడ కూడా ఎప్పుడు కూడా లేదు. మరి అంత సంపద కూడా మరి గ్రామాలలో సంపదను సృష్టించాలి, గ్రామంలో ఉన్న పేద ప్రజలు కూడా వాళ్ళు సంతోషంగా ఉండాలి, ఆర్థికంగా అభివృద్ధి సాధించాలి. ఈరోజు షీప్ యూనిట్లు కూడా 69 షీప్ యూనిట్లు దరూరు గ్రామానికి వచ్చినాయి. గంగపుత్రులు ఉంటే చేపలు వేయడానికి వాళ్ళకి చేపలు ఇచ్చారు, వాళ్ళు అమ్ముకోవడానికి మోటార్ వెహికల్స్ ఇచ్చారు. ఈరోజు చాకలి మంగళ వాళ్ళు కూడా దరూరు గ్రామంలో ఉంటే వారికి కూడా కరెంటు ఫ్రీ 250 యూనిట్లు. ఈ విధంగా కళ్యాణ లక్ష్మి చెక్కులు 24 చెక్కులు వచ్చినాయి ఇప్పటి వరకు. మరి గతంలో పెళ్ళిళ్ళు చేసుకుంటే బాగా మాట్లాడే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అంతకుముందు ఉన్న గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, భోజనానికి పిలిస్తే వచ్చిపోవడం తప్ప 10 రూపాయలు ఇచ్చిపోయిన పాపన లేదు. మరి ఈరోజు 1,110 రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. మన సంజయ్ అన్న గారు చేతుల మీదుగా ఆడబిడ్డ కట్నంలాగా ఈరోజు మేనమామ లాగా వచ్చి ఇచ్చేళ్తున్నారు. ఇంకా సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఈరోజు మీ దరూరు గ్రామంలో చూసుకున్నట్టయితే అనారోగ్య బారిన పడ్డ వాళ్ళు ఉంటారు, పెళ్లి చేసి తప్పైన వాళ్ళు ఉంటారు, ఇల్లు కూడా తప్పైన వాళ్ళు ఉంటారు. మరి అవన్నీ కూడా అప్పులు తీర్చాలంటే గరీబ్ వాళ్ళకు చాలా కష్టమైతే ఇటు పెళ్ళికి సాయం చేస్తుంది ప్రభుత్వం, ఇల్లు కట్టుకుంటే డబుల్ బెడ్రూమ్లు ఇస్తుంది. అదేవిధంగా ఈరోజు అనారోగ్య బారిన పడితే కూడా మీ దరూరు గ్రామానికే 2 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ తీసుకొచ్చారు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క దార్శనికత అని చెప్పేసి తెలియజేస్తున్నా. మీ అందరూ కూడా చప్పట్లతోటి మన గౌరవ కేసీఆర్ గారికి కృతజ్ఞత వందనాలు చెప్పాలి. మన సంజయ్ అన్న గారు కూడా నిరంతరం అభివృద్ధిని పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇనెలిజిబుల్ క్యాండిడేట్లు అని చెప్పేసి ఇంతకుముందు చెప్పినట్టుగా అవన్నీ కూడా ఇవ్వద్దు అని పూర్తిగా చెప్పలే. ఇంతకుముందు దామోదరరావు గారు చెప్పినట్టుగా ఓన్లీ అన్నిని కూడా పరిశీలిస్తాం, తప్పకుండా ఇస్తాం అని చెప్పిండ్రు. తిప్పనపేట గ్రామంలో కూడా కొన్ని వచ్చినాయంటే 12 మంది పక్కన పెట్టిరు అంటే వాళ్ళతోని మాట్లాడడం జరిగింది. అధికారులతో మాట్లాడితే మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేసి వాళ్ళు పూర్తిగా గరీబ్ వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళకు వచ్చే విధంగా చేయాలని చెప్పేసి కూడా మీ పక్షాన సంజయ్ అన్న గారితో కూడా మాట్లాడితే కలెక్టర్ గారితో మాట్లాడి త్వరలోనే అవన్నీ కూడా అందుతాయని కూడా చెప్పారు. గరీబ్ వాళ్ళ కోసం పనిచేసే ప్రభుత్వం ఇది. గరీబ్ వాళ్ళ నోట్లే మట్టి కొట్టే ప్రభుత్వాలను కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకొని మీ యొక్క శ్రేయస్సు కోసమే పనిచేసే ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి మీ అందరూ కూడా పెన్షన్లు వచ్చిన లబ్ధిదారులకు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజే. 2016 రూపాయలు పెన్షన్ వచ్చిందని చెప్పేసి మీరు ఎప్పటికి కూడా ఈ యొక్క ప్రభుత్వాన్ని యాద మరవద్దని చెప్పేసి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసిన మన గౌరవ శాసనసభ్యులు సంజయ్ అన్న గారు, గ్రామ ప్రజలకు పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ. కొన్ని విషయాలు ఇప్పటికే ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది చాలా గొప్పగా మా జడ్పీ చైర్మన్ గారు చెప్పారు, సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, అదేవిధంగా రైతు బంధు సమితి నాయకులు, మార్కెట్ అన్న దామోదరున కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయని చెప్పారు. దరూరు గ్రామము ఇక్కడి పరిస్థితి చాలామంది పెద్దలు ఇక్కడ అందరు ఉన్నారు, మీ అందరికి కూడా తెలుసు. దరూరు గ్రామం మంచి ధనిక గ్రామం, జైకాల పక్కనే ఉంటుంది. భూముల ధరలు బాగున్నాయి, దబల భూములు ఏడవలు ఉంటే ఈడనో జైత్యాల దగ్గర ఉంటుంది కాబట్టి ఏదో పని అయితే దొరుకుతుంది, పని చేసుకోండి. ఎందుకంటే మీ అవతల టీఆర్ నగర్ వాళ్ళే మొత్తం పోయి జైత్యాల అక్కడ పని చేస్తారు. ఏదో పని ఊర్లో దొరుకుతుంది, బయట దొరుకుతుంది. మొత్తానికి ఎవరన్నా జర లాంటి వీడి ఉంటుంది తప్ప మనకు పని దొరుకుతుంది. లేదా కొందరు కాళ్ళెదులు చేతగానలు కూడా ఉంటారు కదా, కాసుంటే వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా గొప్పగా ఉన్నదని చెప్పి నేను భావిస్తున్నా. మీ అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు, మరొకసారి తెలుస్తున్న శుభాకాంక్షలు. ఎందుకంటే మన ఊరు ఇంత మంచిగా ఉండడం అనేది చాలా సంతోషం. తమ నాన్న చెప్పినట్టు గ్రామంలో ఏ సందికైనా సీసీ రోడ్డు ఉంటుంది. ఆ సీసీ రోడ్లు దెబ్బతినకుండా పైప్ లైన్ వేసుకున్నాం, నీళ్ళు ఇస్తున్నాం. ఇన్ని ఇచ్చినా కానీ కొద్దిగా అక్కడ ఇక్కడ ఉంటాయి. మరి పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమం వచ్చింది. ముఖ్యమంత్రి గారు చాలా మనసున్న మహారాజు. బీద బడుగు బలైన వర్గాలు కడుపు నిండా తినాలి, మంచిగా ఉండాలని చెప్పి ఆలోచిస్తారు. మన దేశమే బాగా బీద దేశం, బాగా బీద దేశం. ఆకలితోటి ఉన్నోళ్ళు చాలామంది ఉన్నారు ఈ దేశంలో, ఆకలితో ఉన్నోళ్ళు. అది ఈ 8 ఏళ్ళైతే ఇంకా పెరిగింది ఆకలితో ఉన్నోళ్ళు నేను చెప్పేది. అయితే ఇటువంటి సందర్భంలో తెలంగాణ రాకముందు మన పెన్షన్లు ఎంత ఉండే 200 రూపాయలు. ఎంతమందికి వస్తుండే ఈ ఊర్లే? 200 మంది కంటే ఎక్కువ రాకపో. నేను కరెక్ట్గా తీసుకోలేదు కానీ నేను ఖచ్చితంగా ధైర్యంగా చెప్పగలుగుతాను. 200 మంది కంటే ఎక్కువ రాలేదు. పాత ఉన్నాయి ఏమైనా డాటా అన్న దగ్గర ఉండాలి సర్పంచ్ ఎంత ఉంటుంది? ఎంతే 200 కింద మీద పడ్డా. నెలకి ఎన్ని వస్తుండే? ఆ 200 మందికి మనిషికి 200 అంటే 40,000 కాదు, పెరిగినాయి అనుకో 50,000 కాదు 60,000. కానీ ఇవాళ ఇచ్చే కొత్త పెన్షన్లు ఈ నెలకి వెళ్ళి 2,60,000 అని చెప్పి సందర్భంగా తెలియదు. పాతవి కొత్తవి కలిపితే ఇక 13,50,000. ఎక్కడి 60,000? 60,000 ఎక్కడ? 13,50,000, 13,90,000 ఎక్కడ? అంటే 14 లక్షల దగ్గర దగ్గర. మళ్ళొక్కసారి చెప్తా, తెలంగాణ రాకముందు ఈ ఊర్లో పింఛన్లు మన గుడ్డి వాళ్ళకి కావచ్చు, ఆ ఇంటి మీద భర్త చనిపోయిన వాళ్ళకి కావచ్చు, పెద్ద మనుషులకు కావచ్చు, నెలకమ్మ 60,000కి ఎక్కువ రాలే. ఇవాళ కొత్తగా 126 మందికి కలిపి నెలకు 2,60,000 ఈ నెలకెళ్ళి కొత్తగా మొదలు పెడుతున్నాం. పాతవి కొత్తవి కలిపితే వచ్చే నెలకెళ్ళి దగ్గర 14 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియదు. 1,60,00,000. అంతకుముందు ఎంత వస్తుండే? నెలకు 60,000, ఏడాది కలిపితే 7 లక్షలు. ఇగో ఇది పరిస్థితి. అయితే అప్పుడప్పుడు అంటారు ఇక ఇచ్చినోనికి ఇస్తారు, ఉన్నోనికి ఇస్తారు, లేనికి ఏం పెడుతున్నారు అంటే ఇప్పుడు ఈ 640 మంది కూడా ధనికులు ఉన్నారా? ఉంటే 40 మంది ఉన్నారు కావచ్చు. ఓ 30-40 అన్న చెప్పాడు, వాస్తవం చెప్పుంటారు, ఉప సర్పంచ్ గారు చెప్పారు, సర్పంచ్ చెప్పారు, మా పిఎస్సీ చైర్మన్ చెప్పారు. కొన్ని తప్పిపోయి ఉంటాయి. తప్పకుండా నిజమైన అర్హులు ఉంటే అధికారులు తప్పిదం, అధికారులు కొన్ని పొరపాటు చేసి చెప్పారు, వాటిని సరిదిద్దుతాం అన్నగారు చెప్పారు. తప్పకుండా సరిదిద్దుతాం. కొన్ని పొరపాట్లు జరిగినాయి. దానికి గురించి నిన్న అసెంబ్లీ తర్వాత మన మంత్రి గారు జిల్లా మీటింగ్ పెట్టారు ఎమ్మెల్యేలందరినీ. ఆ మీటింగ్ అంతా అటెండ్ వచ్చేసరికి లేట్ అయింది. అందుకే ఇప్పుడు పొద్దుగాల మళ్ళీ మంది బాగా వచ్చేవరకు అటెండ్ చేసేవారు, గంట లేట్ అయింది. ఎవ్వరు కూడా
నన్ను తప్పుగా అనుకోవద్దు, క్షమించాలని చెప్పి కోరుతా ఉన్నా. కానీ మీటింగ్ మాత్రం ఇట్లాంటి వాటి మీదనే నిన్న జిల్లా మంత్రి ఈశ్వరన్న గారు చెప్పారు. అది మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. మరి ఇవాళ రైతులను దాదాపు 750 మంది రైతులు 2.5 కోట్ల రూపాయలు వచ్చినాయి ఇప్పటికి. ఎన్నడైనా గీన్నె కూర్చొని తహసీల్ వసూలు చేసిన పట్వార్లు కానీ ఎన్నడైనా రూపాయి ఇచ్చారో చెప్పు. 2.5 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలకు వచ్చినాయి కదా. ఈడ ఒక దగ్గర 59 యాదవ కుటుంబాలకు గొర్రెలు వచ్చినాయి. వచ్చినప్పుడు కూడా నేను అప్పుడు గెలిచి లేను, మొదటి విడత వచ్చినప్పుడు అట్లా ఓంగి కాను మా ఇచ్చిన తిరిగి పురుగు కొడుతున్నాడు. ఇక గొర్రెలు ఉన్నప్పుడు పురుగు కొట్టే అట్లా దూరంకెళ్ళి వచ్చినప్పుడు. కానీ ఏదన్నా 50 గొర్రెలు ఇచ్చిన వాళ్ళు ఉండరా, 60 గొర్రెలు ఇచ్చిన వాళ్ళు ఉండరా? ఒక్క ఏడాదిలో ఇద్దరు 20 ఏళ్ళు ఇచ్చిన కావచ్చు 50 గొర్రెలు. కానీ ఒక్కసారి 59 కుటుంబాలంటే 1200 మంది గొర్రెలు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిది కాదా అని చెప్తున్నా. కొద్దిగా యాదవులు ఉంటే సపోర్ట్ కొట్టుర్రి. ఈ కొత్త పింఛన్లు వచ్చినాయి, మీరెలా కొట్టుర్రి. 124 మంది వచ్చారు, నెలకు 2000 వస్తాయి. ముఖ్యమంత్రి గారు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు. ఇక నేను కొట్టినా, ఎందుకు కొట్టినా? నాకు ఒక అవకాశం ఇచ్చారు, మీరు ఇచ్చారు, మీకోసం నేను తిరుగుతున్నా. ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలు పంచాలన్నారు. అవకాశం ఇచ్చేందుకు నా పక్షాన, మీ అందరి పక్షాన ముఖ్యమంత్రి గారికి పాదాభివందనలు తెలియజేస్తున్నాం. మామూలు విషయం కాదు. 60,000 ఒకనాడు నెలకత్తే, ఇగో ఇవాళ కొత్త 2,60,000 పాతవి కొత్తవి కలిపి వచ్చే నెలకెళ్ళి మీ సర్పంచ్ సాబ్ ఇక్కడ 14 లక్షలు నెలకు పంచుతాడు ఒక్క గిదే. ఇక లగ్గం చేస్తే 1,00,000 రూపాయలు, సర్కారు దవాఖాన అవుతాయి, సూట్ కేసు నిండా బట్టలు, సబ్బు, పౌడరు, బొమ్మ. మీకు తెలియందా? ఎవరైనా రైతు చచ్చిపోతే 200 రూపాయలు ఇచ్చిన 15 మంది రైతులు చనిపోతే, అది కూడా 60 ఏళ్ళ లోపల లేవు, ఏదో ముసలి ముఖ్యుడు కాదు, పని చేసుకుంటారు. 15 మంది చచ్చిపోతే 75 లక్షలు ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం కాదా? ఒక్కసారి ధన్యవాదాలు చెప్పుదామా ఆ ఆడబిడ్డలు కాపాడుతున్నందుకు. 22 మంది ఉన్నారు, ఇంకా 5 కొత్త వచ్చాయి, 27 మందికి. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో చెప్పవచ్చు. 24 గంటల కరెంట్ ఇస్తున్నాం, కొత్త ట్రాన్స్ఫార్మర్లు వేసినాం, కొత్త స్తంభాలు వేసినాం, కొత్త లైట్లు వేసినాం. ఇది ముందే అభ్యుదయ గ్రామం, దానికి తోడు మళ్ళీ ట్రాక్టర్ వచ్చింది, టేలర్ వచ్చింది, ట్యాంకర్ వచ్చింది, ఇన్ని చెట్లు పెట్టుకున్నాం. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. తప్పకుండా ఈ కొద్దిమంది తప్పిపోయినవి వస్తాయి. మరి మరొకసారి ఈరోజు ఇక్కడికి వచ్చిన లబ్ధిదారులందరికీ 126 మందికి అయితే వచ్చినాయి, వాళ్ళకి శుభాకాంక్షలు. కొందరు తప్పిపోయినాయి అన్నారు. ఇంతకుముందు చెప్పినా నిన్న మంత్రి గారు ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది అన్నప్పుడు చెప్తా ఉన్నారు. అధికారులు వాటిని అన్ని పునఃసమీక్షించే విధంగా చేస్తాం. కొంత బాధ ఉంటుంది. మొదటికెళ్ళి కూడా అంతకుముందు 500 చిల్లర పెన్షన్స్ వస్తే అందులో భర్త కన్నా భార్య కన్నా 542 వస్తే భర్త కన్నా భార్య కన్నా ఒక్కరికి వచ్చేది. ఈ కొత్త దాంట్లో ఏం చేశారు? ఆ కంప్యూటర్లో చూసి చేశారు, భర్తకు భార్యకి ఇద్దరికి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఇద్దరికి ఎట్లిస్తాం, మళ్ళీ పాతంలో వదిలి పెడతారని చెప్పి 5-6 కూడా తీసేసే వరకు ఇవి పెట్టకపోతే ఏం కాదు, పెట్టింది తీసేవారు కొద్దిగా బాధ ఉంటుంది. ఇప్పుడు ఎట్లా పరిస్థితి తయారైందంటే పెట్టదామో పెట్టకపోయా, పెట్టేదానికి ఏమైంది అన్నట్టు, పెట్టేదేమో అవ్వయింది, పెట్టేదేమో అదైపోయింది అన్నట్టున్నది. గట్లా. కానీ ఒక్కటి మాత్రం మళ్ళా చెప్తున్నా, తెలంగాణ రాకముందు, తెలంగాణ ఎప్పుడైతే అంతకొడితే 8 ఏళ్ళ కింద, 8 ఏళ్ళ కింద ఇదే గ్రామ పంచాయతీలో 60,000 రూపాయలు ఇస్తారు. ఇవాళ 14 లక్షలు ఇస్తున్నాం. తప్పకుండా నేను సంతోషంగా ఉన్నా. మిగతా వాళ్ళకు రావాలి, మీరు కూడా కొంత నవ్వుని అన్న, అందరూ నవ్వాలి అన్న. పెద్ద విషయం. ఏడాదికి 50 లక్షలు రైతుల ఖాతాలు వస్తున్నాయి, రైతులు చచ్చిపోతే 5 లక్షలు వస్తున్నాయి. ఇంత పైరవేలేదు. ఇప్పుడు తిప్పలపడ పోతున్నాం మా జడ్పి మేము. భారతపు లక్షలు చచ్చిపోతే 5 లక్షలు వచ్చినాయి మా అక్కడ ఆడబిడ్డకు. ఇప్పుడు ఇంటికి బయట కాగితం ఇచ్చేస్తాం, బ్యాంకులకు ఆల్రెడీ వచ్చేసి. మరి ఇన్ని కార్యక్రమాలు, 20 ట్రాక్టర్లు ఉన్నాయి. ఒకప్పుడు ట్రాక్టర్ ట్యాక్సీ కడుతున్నారు ఊళ్ళో, ఇవాళ రూపాయి కడుతున్నారు అడుగురు ట్రాక్టర్లను. ఎందుకు? వ్యవసాయం నష్టం రావద్దని, వ్యవసాయం నష్టం రావద్దని. ఇక పెంచడంలో ఇక మీకు తెలుసు, డీజిల్ ధర పెంచిరి, పెట్రోల్ ధర పెంచిరి, గ్యాస్ ఉత్తగితే వాళ్ళు గ్యాస్ ధర పెంచిరి. ఇవన్నీ చేసింది వాళ్ళు ఢిల్లీ ప్రభుత్వం. ఆలోచన చేయాలి మీరు కూడా. ఈ ప్రభుత్వం రైతులు మంచిగా ఉండాలని చెప్పి గొర్రెలు ఇస్తుంది, రైతులకు పెట్టుబడి ఇస్తుంది, నీళ్ళు ఇస్తుంది, కరెంట్ ఇస్తుంది, రైతులు చచ్చిపోతే 5 లక్షలు ఇస్తుంది. అక్కడ ఢిల్లీలో సర్కారేమో ట్రాక్టర్లకు ధర పెరిగే విధంగా డీజిల్ వేస్తుంది. మీరు బండి మీద పోయి నీళ్ళు కట్టేస్తారు, పెట్రోల్ ధర వేస్తుంది, కరెంట్ బిల్ వేస్తుంది, ఇంకేమంటుంది, మీటర్లు అంటుంది, ఏమో అంటుంది. ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేయాలి. ఈ ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కూడా ఇచ్చేది.